హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. మే 13న మీరు వేసే ఒక్కొక్క ఓటు మీ 5 ఏళ్ల ఫ్యూచర్. చాలామంది ఇలా అనుకుంటారు, ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓటేయాలని, ఎవరెక్కువ తాగిస్తే వాళ్ళకి ఓటేయాలని, లేదంటే ఇది నా కులమా కాదని ఇలా ఓటేయాలనుకుంటారు. బట్ మీరు మాత్రం అలా చేయకండి. ఎందుకంటే మీరు ఇలా చేస్తే మీ 5 ఏళ్ల ఫ్యూచర్ మీరే డ్యామేజ్ చేసుకున్నట్టు ఉంటుంది. మీ ఏరియాలో నిలబడినట్టు ఎమ్మెల్యే గురించి మీరు పూర్తి అవగాహనతో ఉండాలి. ఇతను మంచివాడా చెడ్డవాడా, అసలు ఇతని మీద ఏమైనా లీగల్ కేసెస్ ఉన్నాయి, ఇతని ప్రాపర్టీ ఎంత, ఇతను నిజంగానే మన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తారు. ఇతను ఇంతకుముందు ఎలక్షన్లో పాల్గొన్నాడా, ఈ ఎలక్షన్లో పాల్గొన్నప్పుడు అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడి ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడు, ఇటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తేనే కదా మీరు ఒక ఓటేసి అతను ఎన్నుకోగలుగుతారు. బట్ మీ ఇన్ఫర్మేషన్ తెలియకుండానే మీరు ఎవరికి పడితే వాళ్ళు ఓటు వేయకండి. మీకు ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందంటే myNeta.infoలోకి కానీ వెళ్తే ఈ యొక్క వెబ్సైట్లో మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ టైం పోటీ చేస్తారా, గత ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారా, ఏమైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారా, ఫస్ట్ మీరు చేయాల్సింది అక్కడ మీ స్టేట్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ నియోజకవర్గం సెలెక్ట్ చేసుకుంటే ఆ నియోజకవర్గం కింద ఎంతమంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్నారు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ యొక్క ఎమ్మెల్యే గురించి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రాపర్టీ అతని మీద ఏమైనా లీగల్ కేసు ఉన్నాయి, ముందు అసెంబ్లీలో అతని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఏమైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు గత ఎన్నికల నుంచి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మీకు అక్కడ దొరుకుతుంది. వీడియోని వీలైనంత వరకు అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీరు ఒక మంచి వ్యక్తిని ఎన్నికల్లో ఎన్నుకున్నట్టు అవుతుంది. ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.